తమకు నష్టపరిహారం చెల్లించకుండా గూగుల్ నిర్మాణ పనులు చేపట్టడానికి వీల్లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లా తర్లువాడలో ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ భూములకు సంబంధించిన నష్టపరిహారం ఇప్పటికీ అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులను నిలిపివేశారు. తమ భూముల్ని ప్రాజెక్టు కోసం వినియోగించుకుంటున్నప్పటికీ అధికారుల నుంచి స్పష్టమైన స్పందన లేదని గ్రామస్తులు వాపోయారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసిన ఫలితం లేకపోవడంతో ఈ నిరసనకు దిగినట్లు తెలిపారు. మేము రైతులు అందరమే 700 మంది 20 మంది ఉన్నామండి. మాకు ఇది వరకు చంద్రబాబు నాయుడు 1990లో 521 మందికి డిఆర్డిఏ షిప్ల కింద మనిషికో ఎకరం చొప్పున ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ మీద మొక్కలు ఇచ్చి మామిడి మొక్కలు జీడి మొక్కలు వేసాము. అవి ఎలాగా సాగులో ఉంచుతూ మళ్ళీ ఒక 25 మంది రైతులు 2 కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఆ రోజు మా తాతలు మా నాన్నలు ఒక 40 సంవత్సరాల కిందట జీడి మామిడి వేసుకుని నెలగూరు వేసుకుంటే అది ఎంకరేజ్మెంట్ కింద కాయ పొలం అమ్ముకొని అలా ఉంచితే ఆ భూమి ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద రాయిస్తారండి. తహసీల్దారు విజయవాడను సర్వేరును మాకు ఇది వరకు ఇది ఎలా చేస్తూ గ్రామ సభ పెట్టకంట మాకు ఈ గూగుల్ కంపెనీకి 120 ఎకరాలని చెప్పేసి 422 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారండి. తర్లువాడ గ్రామం మేము ఇందులో ఒక సభ్యుడిని, అలాగనే మాది కూడా ఇందులో జరాయితీ ల్యాండ్ కూడా 6 ఎకరాలు ఉందండి. మాది అది కూడా ఎస్ఎన్ ల్యాండ్ కింద తీసుకుంటామని చెప్పేసి మమ్మల్ని బెదిరెట్టి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు కూడా బెదిరించి మీకు నష్టపరిహారం అంతే ఎస్ఎన్ ల్యాండ్ బంజర్ ల్యాండ్ అలాంటి డీ పట్ట ఒరిజినల్ పట్ట భూమి కూడా జరాయితీ భూమి కూడా సేమ్ ఈక్వలే అని అనుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు వాస్తవం సార్? పట్టా పుస్తకాలు ఉండడం ఏంటి, జరాయితీ ఉండడం ఏంటి, దీనికి ఎస్ఎన్ ల్యాండ్కి దానికి ఈక్వల్ చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు కదా. అది బాగా అన్యాయం జరుగుతుంది సార్ ఆ కుటుంబాలకి అని చెప్పడం జరిగింది సార్.